హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. సమ్మర్లో అనుకున్నట్టు పెద్ద సినిమాలేమీ రిలీజ్ కాలేదు. మే నెల మొదటి వారంలో చిన్న సినిమాలే రిలీజ్ అయినా కానీ అనుకున్నంత ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక మే నెల రెండవ వారంలో కొంచెం ఆసక్తి కలిగించే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ, అలాగే నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఈ మూవీలు కొంచెం ఆసక్తి కలిగిస్తున్నాయి. ముందుగా మనం సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ గురించి తెలుసుకుందాం. కొంతకాలంగా సత్యదేవ్కి అన్ని ఫ్లాప్సే వస్తున్నాయి, కానీ ఈ మూవీతో అన్న కొంచెం కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు అలాగే సెంటిమెంట్ సన్నివేశాలు బాగా పండించాడని అంటున్నారు. ఈ మూవీ కొరటాల శివ సమర్పణలో ఈ నెల మే నెల 10వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో ప్రేక్షకులే నిర్ణయం. ఇక నెక్స్ట్ మూవీ నారా రోహిత్ నటించిన పొలిటికల్ నేపథ్యంలో సాగే సినిమా ప్రతినిధి 2. ఈ మూవీ ఏప్రిల్ 25నే రిలీజ్ కావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ప్రతినిధి 2 కూడా భారీ అంచనాలతో ఈ నెల 10వ తారీఖునే థియేటర్లో రిలీజ్ అవుతుంది. పొలిటికల్ థ్రిల్లర్ రాహుల్ నటించిన జితేందర్ రెడ్డి. ఈ మూవీ ఉయ్యాల జంపాల ఫ్రేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం తెలియపరిచింది. ఈ మూవీ కూడా మే 10వ తారీఖున థియేటర్లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ ప్లానెట్ ఆఫ్ ఎయిడ్స్ పార్ట్ 4. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో మే 10వ తారీఖున థియేటర్లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నెక్స్ట్ ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కుతుంది ఆరంభం. అందరూ కొత్త నటులే. మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ జంటగా వస్తున్న మూవీ ఇది కూడా మే 10వ తారీఖునే థియేటర్లో రిలీజ్ కానుంది. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లో ఏ మూవీస్కి వెళ్తున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.